నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. భారత్లో నేర సంబంధిత న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్రం సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఐపీసీ, సిఆర్పిసి ఎవిడెన్స్ చట్టాలను వేరే కొత్త చట్టాలకు భర్తీ చేయనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఈ మేరకు 3 బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఉత్తరప్రదేశ్లోని మొరాదాబాద్లో ఘోరం చోటు చేసుకుంది. నడిచి వెళ్తున్న బీజేపీ నేతపై దుండగులు కాల్పులు జరిపి అంతమొందించారు. అనూస్ చౌదరి మొరాదాబాద్ పట్టణ బీజేపీ నాయకుడిగా ఉన్నారు. పట్టణంలోని తన నివాసం నుంచి బయటకు వచ్చిన ఆయన మరొకరితో కలిసి నడిచి వెళ్తుండగా ఈ ఘాతుకం జరిగింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చీఫ్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీకి షర్మిల వెళ్లారు. బెంగళూరు నుంచి హస్తన చేరుకున్న ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్నట్లు సమాచారం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు కేంద్ర ప్రభుత్వంలో అంత పలుకుబడి ఉంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఛాలెంజ్ చేశారు. వారాహి యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. తాము చేసిన తప్పేంటని, కేంద్రానికి ఏమని ఫిర్యాదు చేస్తారని నిలదీశారు. తెలంగాణలో రాబోయే ఎన్నికల సీజన్ నేపథ్యంలో మద్యం షాపుల టెండర్లకు రెస్పాన్స్ భారీగా ఉందని అధికారులు చెబుతున్నారు. షాపులను దక్కించుకుంటే కాసుల వర్షం కురుస్తుందనే ఉద్దేశంతో చాలా మంది దరఖాస్తు చేస్తున్నట్లు తెలిపారు. కేవలం 3 రోజుల వ్యవధిలోనే 2000కు పైగా దరఖాస్తులు వచ్చాయని వివరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామరకుంటలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ ఇబ్బందులకు గురి చేస్తుందంటూ విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతుల నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సుదీర్ఘ ప్రయత్నాలతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లభించాయన్నారు. పుంగనూరులో ఘటనలో నారా చంద్రబాబు నాయుడుపై కేసులు నమోదు చేయడాన్ని సర్వేపల్లి మాజీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఖండించారు. పేద ప్రజలకు మద్దతుగా నిలిచిన చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు జమాయించడం సరికాదన్నారు. జనసేనను బీజేపీలో విలీనం చేయాలని చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నారని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రజలతో ఆయన మాట్లాడారు. జనసేనను 5,000 కోట్ల రూపాయలకు విలీనం చేసేందుకు బేరం పెట్టారని, దీని వెనుక మాస్టర్ మైండ్ అల్లు అరవిందే ఉందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు వారికి అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లాలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాలలకు క్రీడా వస్తువులు పంపిణీ చేశారు మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల ఎంపికలో సొంత పార్టీ నేతలే నిరుపేదలకు అన్యాయం చేస్తున్నారని డౌన్ కేసీఆర్, డౌన్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అంటూ నిరసన తెలిపారు. దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు. ఈ అనూహ్య ఘటన జనగామ జిల్లా గురన్నపేట గ్రామంలో చోటు చేసుకుంది. నర్సాపురం ఎంపీ వైసీపీ రెబల్ నేత రఘురామకృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను సింహాన్ని అంటూ జగన్ స్వయంగా ప్రకటించుకున్నారని, కానీ పరదాల చాటున వచ్చేవారిని సింహం అంటారా అంటూ చురకలంటించారు. సింహం ఎవరో తేలిపోయిందని రఘురామ వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ పవన్కే నా మద్దతు అని వెల్లడించారు. రాజకీయంగా పవన్కు తాను మద్దతిస్తున్నట్లు వీడియో సందేశం ద్వారా తెలిపారు. పవన్ కళ్యాణ్ డబ్బు మనిషి కాదని, సమాజం పేదవాళ్లకు మంచి చేయాలనుకుంటున్నారని, ఇందుకోసం కుటుంబాన్ని పక్కన పెట్టారని అన్నారు. టీటీడీ చైర్మన్గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేశారు. శ్రీవారి ఆలయంలో టీటీడీ ఈవో ప్రమాణ స్వీకారం చేయించారు. గరుడాల్వార్ సన్నిధిలో టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు క్షేత్ర సాంప్రదాయం మేరకు ముందుగా వరాహన స్వామిని దర్శించుకున్నారు. పంటలకు నీరు సక్రమంగా సరఫరా అయ్యేందుకు పంట కాలువలను శుభ్రం చేయిస్తున్నామని, పర్మనెంట్గా రిలీవెంట్కు ప్రతిపాదనలు పంపిస్తున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్డులో ఉన్న 4 కాలువ క్లీనింగ్ పనులను ఎమ్మెల్యే వరప్రసాద్ పరిశీలించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఆలయంగా విజ్ఞానగిరిపై వెలిసిన కుమారస్వామి ఆలయంలో జరుగుతున్న కృతిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవమూర్తులకు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సర్వాంగ సుందరంగా అలంకరించే ప్రత్యేక పూజలు జరిపి హారతులిచ్చారు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగుడుపాడు వద్ద ప్రైవేటు బస్సు లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రైవేటు బస్సు, లారీ ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. లారీ బస్సు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థను వైకాపా ప్రభుత్వం నాశనం చేసిందని బీజేపీ నేత సునీల్ దియోకర్ అన్నారు. పుట్టపర్తిలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట జిల్లాలోని కొందరు సర్పంచులతో కలిసి మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు.
దేవతల పాలన రావాలంటే రాక్షస పాలన పోవాలని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. అనంతపురంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో టీడీపీని ప్రజలు గెలిపించబోతున్నారని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రాజెక్టుల సందర్శన చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తుంటే జగన్ ఆయన మంత్రులు ఎక్కడికక్కడ అడ్డుకోవడానికి కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని అన్నారు.